పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మాటలు బాగా చెప్తాడు. పోరాటాలు చేస్తున్నాను, ప్రజల్లోకి వస్తున్నాను, మిమ్మల్ని ఉత్తరిస్తాను అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడుగా బాగా పోరాటాలు చేస్తాడు. మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత నేను రచ్చబండ కార్యక్రమం చేస్తాను, ఇది సంక్రాంతికి వస్తా లేదా దీపావళికి వస్తా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపేసి మళ్ళీ ప్రతిపక్షానికి రావడం జరుగుతుంది. సో ఈరోజు మేము అడుగుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారి కానీ అధికారం బాగా చేస్తుంటే, అవినీతి లేని పరిపాలన చేస్తుంటే, లేదా సంక్షేమ అభివృద్ధి చేస్తుంటే ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? 151 సీట్లు ఉంటే 11 సీట్లకు రావడానికి ఆయన ఫెయిల్యూర్స్ ఏందని కంటికి కట్టినట్టు కనపడుతుంటే కూడా ఆయన ఈవీఎంల పైన ఆరోపణలు చేసేసి ఆయన చేసిన తప్పిదాలని తుడుచుకునేసి ఈ రోజు మళ్ళీ నేనేదో ప్రశ్నిస్తున్నాను, నేనేదో క్వశ్చన్ చేస్తున్నాను, నాకు కూటమి జవాబు చెప్పాలి అంటే రాష్ట్ర ప్రజలు నవ్విపోతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసహించుకునే పరిస్థితికి దిగజారిపోయింది. ఒక పక్క తల్లి, ఒక పక్క చెల్లి, ఒక పక్క ఉద్యోగస్తులు, ఒక పక్క ప్రజలు తరిమి కొడితే 11 సీట్లు వచ్చినాయి. 51% ఓట్లు ఎక్కడ? ఈరోజు 11 సీట్లు ఎక్కడ? అసలు నీ పరిపాలన ఏంది? నీ పరిపాలన బాగుంటే, నీ పరిపాలన ఉన్న ప్రశ్నిస్తే వాళ్ళ అన్పార్లమెంట్స్ వాడు మాట్లాడము, వాళ్ళని జైల్లో పెట్టడము, ఇలాంటి కార్యక్రమాలు చేసేసి ఈ రోజు ఏదో నేను ఉద్ధరిస్తాను, నన్ను నమ్మండి, నేను ప్రజల్లోకి వస్తున్నాను అంటే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు సార్. ఈరోజు సంక్షేమం ఇస్తుంది ఈ ఎన్డీఏ కూటమి, సంక్షేమం ఇయ్యలేదు, ఎక్కడిస్తా ఉంది అని చెప్పి ప్రశ్నిస్తాడు. నువ్వు అసెంబ్లీలోకి వచ్చి అడిగితే నీకు సంఖ్యలతో సహా చెప్పేదానికి కూటమి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, దాని అధికారులు ఉన్నారు. కానీ నువ్వు అసెంబ్లీకి పోవు, ఎందుకంటే అక్కడ సమాధానం వచ్చేస్తుంది. నువ్వు చెప్పేదంతా ఆరోపణలు, నువ్వు చెప్పేదంతా రాజకీయం తప్ప ఏది నిజాలు కాదని చెప్పి అసెంబ్లీలోకి వస్తే తేలిపోతుంది, అసెంబ్లీకి రావు. అదే సంక్షేమం గురించి మాట్లాడు, అభివృద్ధి గురించి మాట్లాడు. అదే విధంగా ఈ రోజు పరిశ్రమలు వస్తా అంటే పరిశ్రమల పైన దుష్ప్రచారం చేస్తారు. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈయనేదో ఉద్ధరించేసి ఒక లెటర్ రాసేసి కేంద్రానికి ఈయనేదో ఉద్ధరించేసినట్టు, ఈ రోజు కూటమి సభ్యులు దాన్ని ఏదో గాలికి వదిలేసినట్టు ఈయన మాట్లాడుతున్నాడు. ఉద్యోగస్తుల గురించి ఈయన ఉద్ధరించినట్టు మాట్లాడతాడు. అసలు ఏమి అధికారం ఉండేటప్పుడు కళ్ళు మూసుకొని అటర్నల చేత పరిపాలన చేసి, ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి చేత అటర్నల చేత ఇచ్చేసి నువ్వు ఏదో ఇంటికి నిమిత్తం అయిపోయి ఈ రోజు మళ్ళీ నేను ప్రశ్నిస్తాను, నన్ను నమ్మండి, నేను మిమ్మల్ని ఉద్ధరిస్తానంటే రాష్ట్ర ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జనాల్లో లేదంటారు ఏమిని? ఖచ్చితంగా సార్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీనికన్నా సిద్ధం సభలు ఓహో అని పెట్టారు. రాష్ట్రం మొత్తం 175 ఉన్నారు. మరి సిద్ధం సభకు జనాలు వచ్చారే, మరి ఓట్లు ఎందుకు రాలేదు? నువ్వు అంత బాగా పరిపాలించుంటే నీకు ఓట్లు ఎందుకు రాలేదు? సిద్ధం సభ దీనికన్నా ఎక్కువ చెప్పావు. నాకు జనాలు ఓన్ వచ్చేసారు, కుప్పంతో సహా ఓడిపోతున్నారు, 175 ఇంకా టీడీపీ ఏ పార్టీలు ఉండవు రాష్ట్రంలో చెప్పావు. మరి సిద్ధం సభలు అంత జరిపినప్పుడు మళ్ళీ బూతుల్లో ఓట్లు ఎందుకు పడలేకపోయింది? అదే విధంగా ఈ రోజు కూడా గ్రాఫిక్స్ ఇంకోటో ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం తప్ప ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది కానీ నిజం మాట్లాడు, ఏది కానీ కరెక్ట్ గా మాట్లాడు. ఈ రోజు చూస్తున్నాం, ఆయన అసెంబ్లీకి వచ్చి చర్చలు పెడితే ఈరోజు సంక్షేమంలో ఏమేమి ఆడబిడ్డలకు సంబంధించింది కానీ, తల్లికి వందనం కానీ, అదేవిధంగా దీపం పథకం కానీ, ఆర్టీసీ బస్ ఫ్రీ కానీ, అన్నదాతలకి అమౌంట్ స్కీమ్స్ కానీ, ఇట్లా ఏదేం చేసి ఎంత చేస్తున్నారు. సో ఆయన వచ్చినా మీకేం భయం లేదు సార్ వర్మ గారు? ఆయన వచ్చినా మీకేం భయం లేదు? ఖచ్చితంగా. ఈరోజు దీనికన్నా ఎక్కువ సిద్ధం సభలు జరిపారు సార్. ఓకే, దీనికన్నా సిద్ధం సభలు జరిపి ఆ రోజు అధికారంలో ఉండి ప్రతిపక్షాన్ని ఎండగట్టాడు. మరి ఎందుకు ఓట్లు రాలేదు, పర్సంటేజ్ సీట్లు రాలేదు? ఈ రోజు అసెంబ్లీకి ఎందుకు పోవడానికి భయపడుతున్నావు? అసెంబ్లీలో పోయి అడిగి ప్రశ్నించాల్సింది పోయి టీవీల ముందు, పత్రికల ముందు వచ్చి మాట్లాడుతున్నావు. అసెంబ్లీలో వస్తే చర్చ జరిగితే చట్టసభల్లో ఎవరు చెప్పేది కరెక్ట్, ఎవరు చెప్పేది తప్పని తెలుస్తుంది. రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమవుతుంది. నువ్వు టీవీల ముందు, పత్రికల ముందు రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావని రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. శేఖర్ రెడ్డి గారు,
నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే ప్యానలిస్టులకి అండ్ 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆందోళనలు చేసినా, ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేసినా మాకేమీ భయం లేదు, ప్రజలు పట్టించుకోరు, సిద్ధం ఎంతకంటే ఎక్కువే చూసామంటున్నారు. భయపడొద్దండి, భయపడమని మేము చెప్పాము. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా భూతమా మిమ్మల్ని భయపడమనడానికి? భూతమేం కాదు కదా మీరు భయపడడానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు, ఆ పార్టీ ద్వారా ముఖ్యమంత్రి అయ్యారు. అది కూడా సింగిల్ గానే సార్, సింగిల్ గా పోటీ చేసే వాళ్ళని కలుపుకొని